అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన రాజకీయ విధానం అంటూ ఉందా? పోనీ ఒక స్పష్టమైన వ్యూహం అంటూ ఉందా జనంలోకి వెళ్ళడానికి? సో, ఎప్పుడో 5 ఏళ్ల కిందటి నాటి వ్యూహాలో లేదంటే 10 ఏళ్ల కిందటి నాటి వ్యూహాలను నమ్ముకొని జనంలోకి వెళ్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, మరీ చిన్న పిల్లల తరహాలో, మరీ పచ్చి అబద్ధాలతో, మరీ వికృతంగా జగన్మోహన్ రెడ్డి గారే పోనీ ఆ పార్టీలో నాయకులో ఇంకెవరో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారంటే అనుకోవచ్చు. సోషల్ మీడియాలో పోస్టర్లు వేసుకునో, లేదంటే ఈ ఫ్యాన్ పేజెస్‌లో మెయింటైన్ చేసేవాళ్ళో, లేదంటే ఈ పేమెంట్ బ్యాచ్ ఉంటారు కదా! వీడియోలు చేసేవాళ్ళు. వాళ్ళు అన్నారు అంటే అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలనుకోవడం చాలా అంటే ఎంతగా ఉందంటే, రాష్ట్రంలో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. నాకు పొద్దున్న వైసీపీ వ్యక్తే ఒక వీడియో పెట్టాడు. అన్న ఇది నిజమేనా? మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్న ఇలా మాట్లాడారా? ఇదేమన్నా ఎడిట్ చేశారా వీడియోని అని. సో వాళ్ళే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఒకసారి చూడండి ఆ వీడియో, మీకు వినిపిస్తా. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్ కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు. మిట్టల్ స్టీల్ అని చెప్పి నాకు ఇప్పుడు వరకు విన్నారు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు 8 నెలల కిందట నిర్వహించిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు 8 నెలల కిందట ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆర్సిలర్ మిత్తల్ నక్కపల్లిలో కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది రాదు, ఇదంతా చెవిలో పూలు, ఇది అబద్ధం, వాళ్ళు ఒరిస్సాలో పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల కిందట అద్దంకి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఏమన్నారో వినండి. కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి. ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి. 2 మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆదిత్య మిట్టల్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవమే. 2022 మే 25వ తేదీన అప్పుడు ఆయన కలిసింది ఈ ఆర్సిలర్ మిత్తల్ అనే స్టీల్ ప్లాంట్ని అనకాపల్లిలో పెట్టడానికి కాదు. వాళ్ళకి విశాఖపట్నంలో ఎస్ఆర్ అని ఒక చిన్న విభాగం ఉంది. దాన్ని ఒక 1000 ఎకరాలు 1000 కోట్లు పెట్టుబడి పెట్టి విస్తరించడానికి ఒక ప్రపోజల్ పెడుతూ కలిశారు. 1000 కోట్లు పెట్టుబడి. ఈ అంశంలోనే కాదు, అంటే ఆర్సిలర్ మిత్తల్ ఫస్ట్ రాదు అని చెప్పారు. అది వచ్చిన తర్వాత, దానికి శంకుస్థాపన జరిగిన తర్వాత అది మేమే తెచ్చాము, మా వల్లనే వచ్చిందని చెప్తున్నారు. ఎంత అనైతికం అండి, ఎంత అబద్ధం అండి. నమ్ముతారా జనం? సాక్షాత్తు వైసీపీ వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇంకా ఎంతకాలం సమర్థిస్తారు? ఇంకా ఎంతకాలం మా జగనన్న నెత్తిన పెట్టుకుంటారు? మరీ ఇంత పిచ్చిగా దొరికిపోతే. ఇది కాసేపు పక్కన పెడితే గూగుల్ డేటా సెంటర్ కూడా అంతే. ఫస్ట్ అంతా అది క్రెడిట్ మాదే, మేమే తీసుకొచ్చాము, మా వల్లనే వచ్చింది, అది అదానీ డేటా సెంటరు, గూగుల్ డేటా సెంటర్ కాదు అని ఫస్ట్ అంతా వాదించారు. మొన్న 9వ తేదీ మార్చి 9వ తేదీన వైసీపీ ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, గూగుల్ డేటా సెంటర్కు భూములు ఇవ్వద్దు అని. వాళ్ళే తీసుకొస్తారంట, తీసుకొచ్చారని క్రెడిట్ తీసుకుంటారంట, కానీ భూములు ఇవ్వద్దని దాన్ని ఆపేయాలంట. ఇలా అంటే చాలా అంశాలు మనం చూసుకుంటూ ఉంటే, ఏదైతే అంటే ఫస్ట్ అడ్డుకోవాలని చూస్తున్నారు మ్యాక్సిమం, దాన్ని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు, చులకం చేసి మాట్లాడుతున్నారు. వన్స్ అది వచ్చిన తర్వాత అది మేమే తీసుకొచ్చాము అంటున్నారు. సో ఇది ఎందుకు నమ్మాలి? వైసీపీ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కొన్ని పెద్ద తప్పులు ఉన్నాయి. అవి ఈ రాష్ట్ర ప్రజలు కానీ అనేక వర్గాలు మర్చిపోలేరు. మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. ఈ 5 ఏళ్ళు ఉండొచ్చు, లేదంటే ఈ 5 ఏళ్లలో ఈ కూటమి వాళ్ళు వైసీపీకి మించిన పెద్ద తప్పులు చేస్తే అప్పుడు పాత తప్పుల్ని మర్చిపోతారు. వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల్ని జనం మర్చిపోతారు.
వీళ్ళు అంతకన్నా చిన్న చిన్నవి చేశారనుకోండి మర్చిపోకపోవచ్చు. అందులో పరిశ్రమల విషయంలో ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నంలో 2023 మార్చి 1-2 తేదీల్లో విశాఖపట్నంలో GIS గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనే మీటింగ్ పెట్టి 13,60,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి బాకాలు ఊది డబ్బాలు కొట్టుకొని అక్కడ ఐపాక్ ఆర్టిస్టుల చేత సూట్లు బూట్లు వేయించి వాళ్ళ చేత షోలు చేయించారు, రీల్స్ చేయించారు. అది పెట్టుబడులు తెచ్చారు. ఇదిగో వైసీపీ హయాంలో ఈ పెద్ద పరిశ్రమ వచ్చిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక పెద్ద ఘనమైన పరిశ్రమ వచ్చిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు 2019కి ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కియా గురించి చెప్పుకుంటారు వీళ్ళు, కియా వచ్చిందని. ఈవెన్ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో కూడా ఎక్కడికక్కడ SEZలు వచ్చాయి, ఎక్కడికక్కడ చిన్నపాటి పరిశ్రమలు వచ్చాయి, చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఏమీ లేవు. ఉన్నవాటిని కాస్త పరిధి పెంచి విస్తరించారేమో. శ్రీ సిటీలో కొన్ని, అక్కడక్కడ SEZలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని అదనపు పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఇప్పుడు కొప్పర్తిలోను వార్వకల్లులోను కొన్ని కొత్త పరిశ్రమలు పెట్టడం, ఇది ఆ డైకాన్ అని ఏసీల పరిశ్రమ ఒకటి, తర్వాత ఈ విశాఖపట్నంలో కొన్ని అనుబంధ ఇన్ఫోసిస్ లాంటివి. సో ఇవేవో చిన్నవి ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఒక భారీ పరిశ్రమ, ఒక 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే భారీ పరిశ్రమ ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల లోపే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే 1,50,000 కోట్ల పెట్టుబడి పెట్టే ఒక పెద్ద ArcelorMittal వచ్చేసరికి ఫస్ట్ అంతా రాదన్నారు, ఇప్పుడు మాదే అంటున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఒక వ్యూహం అంటూ లేదు, ఒక విధానం అంటూ లేదు. వాళ్ళు వెళ్తున్న దాన్ని బట్టి వీళ్ళు బ్లైండ్ గేమ్ ఆడేస్తున్నారు అంతే. వాళ్ళకు రాజకీయంగా పరిపాలన పరంగా కొన్ని అడుగులు వేస్తున్నారు కూటమి వాళ్ళు, దాన్ని బట్టి వీళ్ళు అబద్ధాలు చెప్పి బ్లైండ్ గేమ్ ఆడుతున్నారు. జనాలకు బ్లైండ్ గేమ్ ఎన్నాళ్ళు ఆడతారండి? జనాలకు తెలియదా నిజమేమిటో? ఒక విధానం అంటూ ఉండాలిగా. సరే, ArcelorMittal శంకుస్థాపనకు ముందు ఒక మాట, శంకుస్థాపన తర్వాత ఒక మాట. ఆ విషయంలో ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ ఉండొచ్చుగా. 2024 ఆగస్టులోనే చెప్పారు ArcelorMittal స్టీల్ పరిశ్రమ రాబోతోంది అనకాపల్లికి అని. 2024 ఆగస్టులోనే. సో అప్పుడే వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేయాల్సింది ఇది మేము తీసుకొచ్చాము, మా వల్లనే వస్తుంది అని. అప్పుడు చెప్పలా. అప్పుడంతా చులకనగా మాట్లాడి శంకుస్థాపన చేశాక చెప్తున్నారు. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. బ్లఫ్ గేమ్, బ్లైండ్ గేమ్, అబద్ధాల గేమ్, ఫేక్ రాజకీయం బోల్డ్ ఉన్నాయి వైసీపీ ఖాతాలు. సో నేనేమంటానంటే జనం చైతన్యవంతులు అయ్యారు. జనానికి నిజాలేమిటో అబద్ధాలేమిటో తెలుసు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసు, కామన్ సెన్స్ ఉంది. కాబట్టి కూటమి వాళ్ళు అంటే సాధారణంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉండాలి, జనంలో వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు తప్పులు చేస్తుంటారు, పరిపాలనలో లోపాలు ఉంటాయి కాబట్టి. కానీ నాకు తెలిసి మన దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే అనుకుంటా ప్రతిపక్ష పార్టీ మీద కూడా వ్యతిరేకత అలాగే ఉంది. సాధారణంగా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీకి అనుకూల ఓట్ బ్యాంక్గా మారాలి. కానీ మన రాష్ట్రంలో అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ సర్లే, ప్రతిపక్ష నేత పార్టీ వాళ్ళు చేసిన తప్పులతో పోలిస్తే వీళ్ళు బెటరే కదా, వాళ్ళు ఆడే అబద్ధాలతో పోలిస్తే వీళ్ళు బెటరే కదా, వాళ్ళు చేసిన చండాలంతో పోలిస్తే వీళ్ళు బెటరే కదా అనుకునే దానిలో జనం ఉన్నారు. అంత దారుణమైన రాజకీయ రాజకీయ హీనావస్థలో వైసీపీ ఉందేమో అనిపిస్తుంది. సో ఈ మాటలు అనడానికి నాకు కూడా ఒక్కోసారి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మరి ఇది చూశాక మరి అంటే వీళ్ళు ఇలాగే ఉన్నారు, వీళ్ళు దారి మారలేదు. జనం చైతన్యవంతులు అయితే జనం ఇంకా చైతన్యవంతులు అయ్యే కొద్దీ, ఆలోచన పొరలు అయ్యే కొద్దీ వీళ్ళు బాగోతాలంటే బయటకు వచ్చేస్తాయేమో. సో అర్థమైంది కదా. సో అందుకే ఒక విధానం అంటూ ఉండాలి, ఒక వ్యూహం అంటూ ఉండాలి, ఒక లాంగ్ స్టాండింగ్లా ఉండాలి. ఏదో షార్ట్కట్లో వాళ్ళు వెళ్ళిన దాన్ని బట్టి వాళ్ళు మంచి చేస్తే ఆ మంచి మేమే చేసామని, వాళ్ళు చెడు చేస్తే ఆ చెడు వాళ్ళే చేశారని, ఇది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కిందట ఈ తరహా రాజకీయం పోయింది. థ్యాంక్ యూ.